రాష్ట్రంలో మహిళలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ప్రతి జిల్లాలో అరకు కాఫీ షాపులు అయితే పెట్టబోతున్నారు. మహిళల ఉపాధికి మెప్మా చర్యలు అయితే తీసుకోబోతూ ఉందన్నమాట. రాష్ట్రంలో మహిళా సాధికారతకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ నేటివ్ అరకు కాఫీ సంస్థ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. మిషన్ డైరెక్టర్ వాకాటి కరుణ ఆధ్వర్యంలో కుదిరిన ఈ ఎంఓయు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రాంచైజీ విధానంలో అరకు కాఫీ దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి జిల్లాలో 2 ఏళ్లలో 2 అరకు కాఫీ షాపులు స్థాపించనున్నారు. మహిళలకు ఉద్యోగాలు, వ్యాపార అవకాశాలు కల్పించడం ఒప్పందం ప్రధాన లక్ష్యం. 5.90 లక్షలతో అంటే 5,90,000తో ఓ దుకాణం, 10 లక్షలతో మొబైల్ కాఫీ షాప్ వంటి 2 మోడల్స్ను ఎంపిక చేశారు. పీఎంఎఫ్ఎంఈ, పీఎంఈజీపీ పథకాల కింద మహిళలు సబ్సిడీ రుణాలు పొంది వీటినైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే ఈ షాపులు అయితే పెట్టుకోవచ్చు అనమాట. 35% అయితే సబ్సిడీ అయితే వస్తుంది. కేంద్ర ప్రభుత్వం 30% సబ్సిడీ ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కొంత సబ్సిడీ ఇచ్చి మొత్తంగా 50% వరకు సబ్సిడీ అయితే ఇచ్చి ఈ దుకాణాలు పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తామంటున్నారు. తొందరలోనే విధి విధానాలు అయితే బయటకు రాబోతున్నాయి. వచ్చిన వెంటనే మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్